వరకు వివరించి ఎంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ సహస్రనామాలు మానవ నిర్మితాలు కావు. సాధారణంగా ఋషుల్లో కూడా వాళ్ళు తపస్సుతో దర్శించుకొని ఇస్తూ ఉంటారు. కానీ మానవులైన మేధావులు ఋషులై అందించినవి కొన్ని ఉంటాయి. కానీ అలా కాదుట. ఇది ఇచ్చిన వారెవరు? అగస్త్యుల వారా, హయగ్రీవస్వామి వారా అంటే వశిన్యాది వాగ్దేవతలు ఇచ్చారండి. ఇలాంటి విశిష్టత మరి ఏ శాస్త్రనామ స్తోత్రంలో మనకు కనిపించట్లేదు. ఈ సాక్షాత్ వాగ్దేవతలు ఇచ్చారు. అది దీని యొక్క గొప్పతనం. తత్ర హేతుం ప్రవక్ష్యామి, ఎంత గొప్పది ఎందుకయ్యిందో చెప్తున్నాను విను అని దీనికి సంబంధించిన ఒక ఇతివృత్తాన్ని చెప్తున్నారు. ఒకప్పుడు అమ్మవారు 8 మంది దేవతలను పిలిచేట. పిలిచి, మీకు నేను ఒక పని చెప్తున్నా, నా గురించి బాగా మీకే తెలుసు. ఎందుకంటే చెప్పాలి అంటే ఏముండాలండి? మనకి మాటలు ఉండాలి. మాటలు ఉండాలంటే అర్థం శబ్దాల జ్ఞానం ఉండాలని అర్థం. ఒక మాట